ఫిబ్రవరి నెలలో మేము స్కాట్లాండ్ వెళ్ళినాం. ఈ స్కాట్లాండ్లో మేము ఇట్లా స్లైడ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఇది మా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. అందరికీ హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేము ఫిబ్రవరి నెలలో స్కాట్లాండ్ ట్రిప్ ప్లాన్ చేసాం. అప్పుడు ఈ అద్భుతమైన స్నో లొకేషన్ గ్లెన్కోయి దగ్గర ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళినాం. ఈ ఫిబ్రవరి నెలలో స్కాట్లాండ్లో ఇక్కడెక్కడ చూసినా సరే తెల్లని మంచు మాత్రమే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, సినిమాలలో మనం చూస్తాం చూడండి, స్నోకి సంబంధించిన సినిమాలు, అందులో ఎట్లయితే కనిపిస్తుందో స్నో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మస్తు మంచిగా ఉన్నది. ఇగో ఎక్కడ చూడండి కొండల పైన కొంచెమైనా కొంచెం ఉంటుంది చూడండి స్నో. కొన్ని కొండల పైన ఎందుకు లేదంటే ఆ కొండలు అనేటివి కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి, అవేమో కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానిపైన స్నో పడ్డది. హైట్ తక్కువ ఉన్న దాంట్లో పైన స్నో పడదు. మేము ఆ ప్లేస్కి వెళ్తుంటే మాత్రం అసలు మేమైతే షాక్ అయిపోయినాం. ఎందుకంటే చుట్టూ స్నో, గుట్టల పైన ఎటు చూడు స్నోనే కనిపిస్తుంది. ఏమి ఇంకా ఇండ్లు ఏమి కనిపిస్తలేవు ఈ ప్లేస్లో అయితే. అసలు పిచ్చెక్కిపోయింది. కాకపోతే ఆ స్నోని చూస్తుంటే మాత్రం మాకైతే ఎంత కడుపు నిండిపోయిందంటే అసలు నిజంగా చెప్తున్నా, ఇది నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ చుట్టూ లొకేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోకి కనీసం 50 లైక్స్ వచ్చినా నేను మంచి వీడియో ఇంకొకటి పెడతా. మీకు యూకేలో ఎలా ఉంటుందో తెలియాలంటే నన్ను సపోర్ట్ చేయండి. Llega algún día, la sangre estalla y caíste en cornisas y el cuerpo tibio no te deja pensar. Si te gustó no niegues con risas, no hay verdad más grande que diga que a buena racha después a remar. Si te quedas no vengas con listas ni con medidas que corten las risas. Este conteo se va a terminar. ఈ మంచును చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అసలు నాకు మాత్రం 2 కళ్ళు అయితే అస్సలు సరిపోలేదు. అసలు ఎక్కడికి వచ్చినాం, ఏ ప్రపంచానికి వచ్చినాం, ఏ లోకానికి వచ్చినాం అన్నట్లే అనిపించింది. ఎక్కడ చూడు స్నోనే ఉంది, చుట్టూ చూసిన స్నోనే ఉంది. ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలే. ఆ ఎగ్జైట్మెంట్ కి చలి కూడా పెట్టలేదు నాకు మాత్రం, అంత చల్లగా ఉన్నా గానీ. నేను ఇంత ఎక్సైట్మెంట్కి ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే ఫస్ట్ టైం అంత స్నో చూడడము. ఇక్కడ చూడండి చిన్నగా స్టెప్స్ లాగా అట్లనే ఇక్కడ వెహికల్స్ పోతున్నట్లు అనిపిస్తుంది కదా, అక్కడికి మేము ఆ కొండపైకి చూడండి వెళ్ళేది. మేము దూరం నుంచి చూసి ఏముంది అన్ని కొండలపైన ఉన్నట్టు ఈ కొండలపైన ఉంది కదా అని అనుకున్నాం. మేము అట్లా అనుకొని అసలు కరెక్ట్ అయిన జాకెట్స్ తీసుకుపోలే, గ్లౌజులు తీసుకుపోలే, సాక్సులు ఏవి కరెక్ట్గా తీసుకుపోలేదు. ఫుల్ చలి పెట్టింది. కాకపోతే మేము ఫస్ట్ టైం చూసినాం కదా, ఆ ఎగ్జైట్మెంట్కి ఆ పైన పోయినాక చలి లేదు, ఏంది లేదు. అసలు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మంచి ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళాలి. అసలు చూడండి నాకేం మాట్లాడాలో అసలు అర్థం అవుతలేదు ఇంత స్నోని చూస్తుంటే మాత్రం. ఇప్పుడు మేము వెళ్ళేది ఆ కొండలపైకి. ఆడ సన్నగా బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ సైడ్ వెళ్ళాలంట. ఆ స్నో దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుందో. ఆ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలి. ఎన్ని కార్లు వచ్చినాయి చూడండి, ఎంత మంది వచ్చిరో చూడండి. అసలు చాలా మంది వస్తారు. అట్లా చిన్న పిల్లలను గిన తీసుకుని వస్తారు. ఇక్కడ చీరలలా కనిపిస్తున్నాయి చూడండి, అందులోనే కూర్చోవాలి. అందులో కూర్చుంటే పైకి తీసుకుని పోతాయి ఆ కొండల పైకి. ఫైనల్ గా మేము కూడా పైకి అయితే వెళ్తున్నాం. పైకి వెళ్తుంటే ఆ ఆనందం వేరే లాగుంది అసలు. ఎందుకంటే ఆ కొండలని ఇంకా దగ్గర నుంచి చూస్తున్నాం కదా, కార్లో వెళ్తుంటేనేమో కొంచెం దూరం నుంచి, కానీ ఇప్పుడేమో మన కళ్ళ దగ్గర నుంచి కదా వెళ్ళేది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో వ్యూ. కానీ నా చేతులు మాత్రం ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఫైనల్ గా మేమైతే పైకి వచ్చేసాం. ఆ కింద నుంచి ఒక ఫస్ట్ కొండకు రావడానికి దాదాపు ఒక 30 నుంచి 40 నిమిషాల టైం అయితే పట్టింది. పైన ఏమేమి మాటలు ఆడుతారో చూడండి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇయని స్టాప్ చేస్తా. ఆ చిన్న పాపను పట్టుకుని పోతున్నా అన్న. మధ్యలో స్కిప్ అయిందా పాప?
నేను కూడా ఇలా స్లైడ్ చేశాను. ఫస్ట్ టైం అయితే చాలా భయమైంది. ఒక్కసారి అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా వెళ్ళిన. ఫుల్ ఎంజాయ్ చేసిన అక్కడ మాత్రం. పైన నుంచి వస్తారు అక్కడ కూడా. ఇప్పుడు మేమైతే కిందికైతే వెళ్ళిపోతున్నాం. ఆ కొండపై నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. పైనుంచి చూస్తుంటే ఆ వాటర్ మొత్తం ఐస్ అయిపోయినాయి. వాటర్ మాత్రం పైనుంచి చూస్తుంటే ఆ మంచు కొండలో ఆకాశం అయితే కలిసినట్లే అనిపించింది నాకైతే. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం ఐస్ కట్టిపోయినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వేరే ఒకరికి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో కలుద్దాం.